అకౌంట్ నుండి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మరుపల్లి గ్రామంలో మోడల్ స్కూలు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రసాదరావు అకౌంట్ నుండి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. అతను ఫోన్ లింక్ ఓపెన్ చేయగా బ్యాంక్ అకౌంట్ నుండి 1,40,000 రూపాయల నగదు మాయం అయినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు. వెంటనే బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా నగదు లేదని వెంటనే గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ యు మహేష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. పేరు ప్రసాదరావు. నేను గజపతి నగరం మండలం మరుపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మొన్న సాయంత్రం 9వ తేదీన 4:10 ఆ టైం ప్రాంతంలో నా మొబైల్ నుండి డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డు ఐసిఐసి బ్యాంక్ నుంచి 1,40,000 వరకు అమౌంట్ కట్టాను. ఈ అమౌంట్ కట్ అయిన వెంటనే నాకు మెసేజ్ల రూపంలో స్కూల్ విధులు వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత చూసుకునేసరికి మెసేజ్లు ఉన్నాయి. ఎందుకయ్యా అని చూసేసరికి అకౌంట్లో డబ్బులు లేవు. వెంటనే తొందరగా చేయాల్సినటువంటి ప్రొసీజర్ ప్రకారం బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాను. అలాగే ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కార్డ్ బ్లాక్ చేశారు. తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళ డిపార్ట్మెంట్కి సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్ళి విజయనగరం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారు నా ఫోన్ చెక్ చేశారు. ఫోన్ చెక్ చేసి మొబైల్ హ్యాక్ అయ్యిందమ్మా, ఈ మొబైల్ యాక్చువల్గా మార్చండి అని చెప్పారు. సో మొబైల్ మార్చిన వెంటనే ఇంకా అక్కడ నుంచి నా ప్రాబ్లం అయితే తీరింది, కానీ నా డబ్బులు అయితే నాకు రిటర్న్ బ్యాక్ అనేది రాలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఎస్ఐ గారికి 1930 ఆన్లైన్ సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాము. ఆ రోజు రాత్రి 11:30 వెంటనే స్పందించి మా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. సంబంధిత డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మన లోకల్ గజపతి నగరం పోలీస్ స్టేషన్లో. సో ఇటువంటి పరిస్థితి అనేటువంటిది రావడం నాకు చాలా బాధాకరంగా ఉంది. సో చదువుకునేటువంటి మేమే మా ప్రమేయం ఏమీ లేకుండా కనీసం ఒక మెసేజ్ కానీ, ఒక 1 క్లిక్ కానీ, లేకపోతే ఒక ఓటీపీ కానీ లేకుండా మాకు డబ్బులు ఇలా హ్యాక్ అవ్వడం అనేటువంటి సైబర్ క్రైమ్లో చాలా బాధాకరంగా ఉంది. ఇది సామాన్య మానవుల పరిస్థితి అయితే ఇంకెలా ఉందనేటువంటి చాలా ఆలోచించాల్సినటువంటిది. సో ఈరోజు ప్రతి దగ్గర కూడా దేశం మొత్తం కూడా మనం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్ ద్వారానే వెళ్తున్నాం. అలాంటి డిజిటల్ పేమెంట్లు ఉన్న ఈ రోజుల్లో ఇలా డబ్బులు పోగొట్టుకోవడం అనేటువంటిది చాలా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. సో దయచేసి ఫోన్లు వాడేటప్పుడు చూసేటప్పుడు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో నా యొక్క సమస్యని మీడియా వాళ్ళు అలాగే గవర్నమెంట్ కొంచెం మామూలుగా చేసి నా యొక్క